మష్రూమ్ బిర్యానీ. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్‌లో మష్రూమ్ బిర్యానీ ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లో శుభ్రం చేసుకున్న మష్రూమ్ ముక్కలు తీసుకోండి. అందులో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఫ్రెష్ పెరుగు మరియు క్యారెట్ ముక్కలు వేయండి. మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేడి చేసి సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, చిటికెడు ఉప్పు, కుంకుమ పువ్వు మరియు ఎండుమిర్చి వేసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. బిర్యానీ పాత్రలో ఆయిల్ వేసి మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. తర్వాత మ్యాగ్నేట్ చేసిన మష్రూమ్స్ వేసి బాగా కలపండి. మూత పెట్టి ఉడికిస్తే మష్రూమ్లోని నీరు మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడు టమోటా ముక్కలు వేసి గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించండి. మరో పాత్రలో వాటర్ మరిగించి దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొద్దిగా ఆయిల్, ఉప్పు వేయండి. నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి అన్నంని 80% ఉడికించి వాటర్ వంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి దానిపై మష్రూమ్ గ్రేవీ పాత్రను ఉంచండి. గ్రేవీపై 80% ఉడికించిన అన్నంని అందులో వేసి పైన కొద్దిగా కుంకుమ పువ్వు నీరు వేయండి. వేయించిన ఉల్లిపాయలు వేసుకోండి. పాత్రపై మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా పైన ఏదైనా బరువు పెట్టండి. 10 నుండి 12 నిమిషాలు సన్నటి మంటపై దమ్ చేయండి. వేడి వేడి పొడిగా ఉండే గుమగుమలాడే మష్రూమ్ బిర్యానీ రెడీ. నిమ్మకాయ, క్యారెట్, ఉల్లిపాయలతో సర్వ్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరు. ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.